మీరు ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎలా పోషిస్తున్నారనే అంశం గురించి మాట్లాడితే, మీరు ప్రతిపక్ష పార్టీగా ఒక విధ్వంసకరమైన ఆలోచన ధోరణితో ఉన్నారు అనేది అధికార పార్టీకి సంబంధించిన ఆలోచన. ఎందుకు అనంటే గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు చేసినా దాన్ని ఆపేస్తాం, తీసేస్తాం, తొక్కేస్తాం, కేసులు వేస్తాం, అరెస్టులు చేస్తాం అనే పేరుతో వాటన్నింటిని ఆపేస్తున్నారు. ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు ఇష్యూ తీసుకొస్తే వీటన్నిటినీ ప్రైవేటైజేషన్ రద్దు చేస్తాం, టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని బెదిరించారు. నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి ఒక కంపెనీని తీసుకొస్తా అంటే ఆ కంపెనీని తరిమేస్తామని చెప్పి బెదిరించారు. ఇలా మీరు ఒక వ్యతిరేకమైన లేకపోతే విధ్వంసకరమైన ఆలోచనతో ఎందుకు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు? మీరు చదువుకున్న వాళ్ళు, ఇక్కడ చూస్తున్న చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నా, కోవిడ్లో ప్రజలు పడ్డ కష్టాలు, ప్రజల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వంలో ఉన్న అందరూ పడ్డ కష్టం మేము చూసాం. కాబట్టి ఆయన మెడికల్ కాలేజీలు ఒక ఎంపీ అంటే ఒక 7 కాన్స్టిట్యున్సీలకు కలిపి సెంటర్లో ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఇటు పేదవాడు మెడికల్ స్టూడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ 7 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న ప్రజలకి ఏదైనా అవసరమైతే వైద్యం కావాలనుకున్నప్పుడు అక్కడున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో చేశాడు. మీకెందుకు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా నీకు ఆలోచన లేదు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మే అర్హత నీకు ఎవరిచ్చారు? స్కూల్స్ మూసేస్తావు, నారాయణ చైతన్య బతకడానికి చూస్తావు, గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానంటావు. ఏంటి అసలు నువ్వు తేవాల్సిన బాధ్యత నీకుంది ఒక ముఖ్యమంత్రిగా. నువ్వు తేలేదు, నువ్వు ఫెయిల్యూరు, నువ్వు ఇంకోరు తెచ్చిన దాన్ని అమ్మటం ఏంటి? ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించవచ్చు, కానీ కంపెనీలు వస్తుంటే తరిమేస్తాం, టెండర్లు వేస్తే మేము వాటిని రద్దు చేస్తామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అది బెదిరించడం కాదు, వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడు మాయ మాటలు విని మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే రేపు మీరు కష్టపడతారు, పనులు చేయకూడదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. బెదిరించేదైతే తర్వాత వచ్చిన తర్వాత లేచిపోరా అని చెప్తారు, చంద్రబాబు నాయుడు లాగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు డిగ్నిఫైడ్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు లాగా ఏమార్చే వాళ్ళ దగ్గర ఏమారిపోవద్దండి. మీరు ఏమారిపోతారు అతన్ని నమ్మి కనుక మెడికల్ కాలేజీలు కొంటే. ఇవి ప్రజల కోసం మేము తీసుకొచ్చినవి, ఇవి ప్రజలతోనే ఉండాలి అంటే ప్రభుత్వంలోనే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైనా పోయి ఈ 17 మెడికల్ కాలేజీల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటారా, లేదా పోయి చదువుకుంటారా? ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసమే కదా ఆయన పెట్టాడు. మీరు అది ఆలోచించండి, అంతేగాని నెగటివ్ ప్రచారం చేసే విధంగా బెదిరించారు, కత్తి పెట్టుకొని మెడ మీద పెట్టేసి కొనకూడదు చంపేస్తాను చెప్పాడా? రప్ప రప్ప అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, మీ నాయకుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా రప్ప రప్ప అన్నారు. మీ పార్టీ కార్యకర్తలు కత్తులు గొడ్డళ్ళు పుచ్చుకొని తిరుగుతున్నారు. అవునవును, రషీద్ని చంపింది ఎవరో నడి రోడ్లో అందరూ చూస్తుంటే. మొన్న రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి మనుషులు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసి వాళ్ళని ఎలా నరికేసినారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు రప్ప రప్ప అనే ఆ పోస్టర్ ఏదైతే పట్టుకొని నించున్నాడో ఆ అబ్బాయి తెలుగుదేశం పార్టీ మెంబర్ అని వాళ్ళ మదర్ సాక్షాత్తు ప్రెస్కి ఇచ్చింది. కాబట్టి జగన్ని బ్యాడ్ చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో చంద్రబాబు నాయుడు అన్ని ప్లాన్లు చేస్తున్నాడు. కానీ భగవంతుడు ఎప్పుడు జగనన్న తరఫున ఉండి వాళ్ళు చేసే ఇలాంటి విషపూరిత ప్రచారాలని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ అని చెప్పి డైరెక్ట్ గా తెలుగుదేశం నాయకులే ఓపెన్ అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వచ్చినా లేదు ఎప్పుడెప్పుడు జగనన్నకి ప్రజలందరూ పట్టం కడతారు అన్నప్పుడు ఈ గొడ్డలి అన్న విషయాన్ని బయటికి తీసుకురావడం మీరు గమనిస్తున్నారు. సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అని మీరు అడిగింది ఆన్సర్ చెప్పాలి కదా. ఈరోజు ఎవరైతే గొడ్డలి అని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి ఎవరి ప్రభుత్వంలో చనిపోయారు, ఎవరి చేతగానితనం వల్ల చనిపోయారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్సు వాళ్ళ పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యి ఆ మనిషి చనిపోయారు. దానికి మాకేం సంబంధం? మీ అధికారంలో మీరు చంపుకున్న వ్యక్తిని నిజంగా మేము తప్పు చేస్తుంటే ఆ రోజు ఎందుకు ఎఫ్ఐఆర్లో మా పేర్లన్నీ లేవు? ఆ రోజు లేనివి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడేవాడికి కనీసం నాలుకకి ఎముక లేదని ఏదంటే అది మాట్లాడుతున్నాడు, కానీ వాడు ఫూల్ అవుతున్నాడు అన్న విషయం వాడు తెలుసుకోవాలి. ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆయన ఇచ్చిన ప్రతి మాటని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. చెప్పినవే కాకుండా చెప్పని అనేకం చేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేశాము అని వాళ్ళు నిజంగా బాధపడతారు. తప్పు చేయకుండా ఈవీఎంల వల్ల అయితే
నెక్స్ట్ అది కాకుండా చూసుకునే బాధ్యత అందరూ తీసుకుంటారు. రైట్